అరే చాలామంది అన్న వీళ్ళు అసలు జాబులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారా, వీసాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారా, మాకు అర్థమవుతలేదు, అసలు ఏం సంగతి అన్న చెప్పనని అంటున్నారు. యా మీకు ఇంత చేసినా కూడా అర్థమవుతలేనట్టుంది. సింపుల్గా చెప్తా వినరి. జాబులు వీసాలు ఇవన్నీ కాదు, వీళ్ళు డబ్బులు ఎట్లా వస్తే అట్లా తీసుకున్నారు. ఏం చెప్పాల్సి వస్తే అది చెప్పారు. అక్కడ జాబు లేదు, వీసాలు లేవు. యా కొంతమందికి వీసాలు వచ్చేదాకా ఉన్నారు, కానీ వీసాలు రాగానే క్యాన్సిల్ చేసారు, వాళ్ళ బతుకు బర్బాద్ చేసి పడేసారు. వేరే వీళ్ళ దగ్గర నుంచే సిఓఎస్లు కాకుండా వేరే కంపెనీల దగ్గర నుంచి కూడా సిఓఎస్లు కొనుక్కొని వీళ్ళు అమ్ముకొని ఆ కంపెనీ వాడికి ఎంబటే ఫోన్ చేసి, వీసా రాగానే ఫోన్ చేసి ఆ జాబ్లోంచి తీసేయండి అని చెప్పారు. యా సో రకరకాలుగా ఇది కాకుండా ఇంకా స్టూడెంట్స్ దగ్గర మీరు పౌండ్స్ ఇస్తే ఇండియాలో రూపీస్ ఇస్తామని చెప్పి కూడా డబ్బులు తీసుకున్నారు. అలా కూడా మోసం చేశారు. నీకు వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ పని. ఈ సిఓఎస్ల పని అయితే ఒక 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. జనరల్గా మోసాలు అయితే నాకు తెలవడం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చెప్పడం అయితే వీళ్ళు ఒక 2016, 2017 ఆ టైం నుంచి చేస్తున్నారు. నా అభిప్రాయం ఏంది ఇదంతా తెలిసినాకంటే, నాకు తెలిసి వీళ్ళు లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు ఎక్కడో. ఈ బిజినెస్లో డబ్బులు రావట్లేదు, యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు. సో ఇలా కొరుగుడు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో చిన్న కొరుగుడు స్టార్ట్ చేశారు. తర్వాత ఈ సిఓఎస్లు వచ్చినాక ఏకదమ్ మొత్తం ఇక మొత్తం అరాచకం మొదలుపెట్టారు అనమాట. ఎవడు జాబ్ అడిగినా ఆ జాబ్ ఉంది, వీసా అడిగినా ఆ వీసా ఉంది, ఇన్ని పైసలు అవుతాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పైసలు తీసుకున్నారు. సో అది కథ. డబ్బుల కోసమా, జాబ్ల కోసమా, వీసాల కోసమా అంటే రెండిటి కోసం కాదు, రెండు చెప్పారు. జాబ్ ఉందని చెప్పారు, వీసా ఉన్నాయని చెప్పారు, అన్నీ చెప్పి ఎట్లా వస్తే అట్లా తీసుకున్నారు పైసలు. సో మరీ దారుణం. ఎట్లా అంటే ఆటో డ్రైవర్ కూతురు, లోవర్ మిడిల్ క్లాస్, కొందరైతే ల్యాండ్స్ అమ్మిచ్చారు, కొందరైతే బంగారం తాకట్టు పెట్టించారు. మీకు తెలుసు కదా, ఒక అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది, తర్వాత ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, రెస్టారెంట్కి ఏదో గొడవ చేయడానికి వెళ్తే అమ్మాయి మీద పోలీసులు పిలిచారు. సో ఒక అతను కడప అనుకుంటా అతను ఈ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తర్వాత 2 అమ్మాయిలు ఇక్కడ లండన్లో కూడా సూసైడల్ థాట్స్ వచ్చినాయి, ఒక అమ్మాయి అయితే అటెంప్ట్ చేసింది అని చెప్తున్నారు. దారుణం అంటే దారుణం. వీళ్ళ లగ్జరీ లైఫ్, వీళ్ళ బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్, దుబాయ్ హోటల్స్ కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలన్నా అంతమందితో ఆడుకున్నారు. యా నేను ఇంతకుముందు చేసిరా చేయలేదా అని చెప్పినా కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు.